పరకామన్లో దొంగలు పడ్డారు. కోటి విలువైన బంగారం, వెండి నగలు చోరీ చేశారు. తేలుగుట్టిన దొంగల్లాగా కూటమి ప్రభుత్వంలోని అనుకూల మీడియా గప్చిప్పని ఉంది. గత ప్రభుత్వంలో 75,000 రూపాయలు చోరీ జరిగినందుకే గగ్గోలు పెట్టేశారు, విష ప్రచారం చేశారు. గతంలో 75,000 చోరీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 15 కోట్ల ఆస్తి ఆ ఉద్యోగి నుండి రికవరీ చేశారు. 75,000కి 15 కోట్ల ఆస్తి రికవరీ చేశారు వాళ్ళ కుటుంబం నుండి. కానీ ఈ ప్రభుత్వంలో కోటి విలువైన బంగారు నగలు, వెండి నగలు చోరీ చేశారు. దాదాపు 24 బంగారు వస్తువులు, 4 వెండి వస్తువులు, 3 వెండి వస్తువులు చోరీ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి పెంచిలయ్య అనే ఉద్యోగి బంగారు బిస్కెట్లు దొంగతనం చేశాడు. కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేశాడు. అది దొంగతనం చేసింది 2025 జనవరిలో అతను పట్టుబట్టాడు. 2024 సెప్టెంబర్ నుండి అతను దొంగతనం చేస్తూనే ఉన్నాడు. 2025 జనవరిలో పట్టుబడ్డాడు. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా అతని పేరు మెన్షన్ చేయలేదు. వాళ్ళ అనుకూల మీడియాలో ఎక్కడ కూడా ఆ ఉద్యోగి పేరు రాలేదు. అతని దగ్గర 555 గ్రాముల నగలను రికవరీ చేశామని పోలీసులు పంచనామాలో తెలిపారు. కానీ ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి వెంటనే బెయిల్ కూడా తెప్పించారు. ఆ వ్యక్తికి బెయిల్ రావడం వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూడా సాక్షి మీడియాలో ఈరోజు మెయిన్ పేజీలోనే కథనం వచ్చింది. సాక్షి పేపర్లో మెయిన్ పేజీలోనే కథనం వచ్చింది. ఎందుకంటే మనకి ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం గురించి తెలవకపోతే విషయాలు కొన్ని తెలియవు, ఎవరికి తెలియవు. గత ప్రభుత్వంలో పరకామణి ఉద్యోగి దొంగతనం చేశాడని, అది కూడా 75,000 రూపాయలు దొంగతనం చేశాడని వాళ్ళ మీడియాల్లో ఎలా దుష్ప్రచారం చేశారో అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు కోటి విలువైన నగలను దొంగతనం చేస్తే ఆ వ్యక్తి పైన కేసు పెట్టడం, వెంటనే బయటికి తీసుకురావటం, బెయిల్ పైన బయటికి తీసుకురావటం కూడా జరిగిపోయింది. కానీ అతని పేరు ఎక్కడా కూడా బయట పెట్టలేదు. కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ అనుకూల మీడియా, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా న్యూస్, ఇన్ని ఉన్నాయి వాళ్ళకి, ఏ ఒక్కరూ కూడా ఆ వార్త రాయలేదు. 2024 సెప్టెంబర్ నుండి ఆ వ్యక్తి దొంగతనాలు చేస్తున్నాడు పరకామన్లో. 2025 జనవరిలో పట్టుబడ్డాడు. అయినా కానీ ప్రజలెవరికీ తెలియదు, మీడియా ఎవరూ కూడా బయట పెట్టలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి వెనకాల ప్రభుత్వ పెద్దలే ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం? ఆ పెంచిలయ్య అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెనుకాల ఎవరున్నారు? ఇప్పటి వరకు అతని కుటుంబాన్ని కానీ, అతని కుటుంబంలో ఆస్తులు కానీ జప్తు చేశారా లేదా? గత ప్రభుత్వంలో 75,000 రూపాయలు పరకామణి ఉద్యోగి దొంగతనం చేస్తే 15 కోట్ల ఆస్తి జగన్మోహన్ రెడ్డి రికవరీ చేశాడు. మరి ఆయన గొప్ప, కోటి విలువైన నగలను దొంగతనం చేసినా కానీ ఇప్పటి వరకు కూడా ఆ కోటి విలువైన నగలు రికవరీ చేయలేదు. కేవలం 555 గ్రాముల నగలు మాత్రమే రికవరీ చేశామని పంచనామాలో చెప్తున్నారు పోలీసులు. మరి మిగతా బంగారం ఎక్కడ, వెండి నగలు ఎక్కడ? అతను సెప్టెంబర్ 2024 నుండి దొంగతనం చేస్తుంటే అతను ఎంత దొంగతనం చేశాడు? అతని వెనకాలన్న ముఠా ఎవరు? అతని వెనకాలన్న పెద్దలు ఎవరు? అతన్ని వెంటనే అరెస్ట్ చేసి బెయిల్పై తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? అతనికి బెయిల్ రావడానికి సహకరించిన వ్యక్తులు ఎవరు? ఇవన్నీ కూడా బయటపడాల్సి ఉంది. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పరకామణిలో దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు పరకామణిలో దొంగలు పడ్డారు. కానీ తేలుగుట్టిన దొంగల్లాగా ప్రభుత్వ మీడియా, ఆ ప్రభుత్వం యొక్క అనుకూల మీడియా సైలెంట్గా ఉంది. రాష్ట్రాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డంగా దోచేస్తూ మళ్ళీ గత ప్రభుత్వంపై నిందలు వేస్తారు. వీళ్ళే తిరుమల లడ్డు కల్తీపై మాట్లాడతారు. వీళ్ళ కంపెనీల ద్వారానే నెయ్యి తెప్పిస్తారు. వీళ్ళే అమాంతం నెయ్యి ధర పెంచేస్తారు. అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది.
గత 10-15 సంవత్సరాలుగా తిరుమల లడ్డూలు కల్తీ జరుగుతున్న మాట వాస్తవం అని తెలుస్తూ ఉంది. గత 10-15 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా తిరుమల లడ్డూలు కల్తీ జరుగుతున్నదని తెలుస్తూ ఉంది. నెయ్యి ధర అమాంతం దాదాపు 200-300 ఆన్లైన్ ధర కంటే కూడా 541 రూపాయల హెరిటేజ్ ధర ఉంటే 716 రూపాయలకి నందిని డైరీకి ఇచ్చారు. 658 రూపాయలకి ఇందాపూర్ డైరీకి టీటీడీ కాంట్రాక్ట్ ఇచ్చారు. బయట మార్కెట్ ధర కన్నా ఎక్కువ ఇవ్వడానికి కారణాలు ఏంటి? ఇన్ని తప్పులు చేస్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళపై కేసులు ఉండవా? మరి వీళ్ళు సజ్జనులా? వీళ్ళు శుద్ధపూసలా? తప్పులన్నీ వీళ్ళు చేస్తారు, వైసీపీ ప్రభుత్వంపై తప్పులు చూపిస్తారు. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.